మనం ఈరోజు ఈద్గాహ్ పాఠానికి సంబంధించి టెక్స్ట్ బుక్ లో ఉన్న భాషాకి బాత్ అనే అంశం గురించి మనము చేద్దాం. మనకు ఈ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ లో రెండవ పాఠము అయిపోయిన తర్వాత ఈ పాఠానికి సంబంధించి కొన్ని గ్రామటికల్ వర్డ్స్ టెక్స్ట్ బుక్ లో డిస్కస్ చేయడం జరిగింది. ఏమేమి ఇచ్చాడు చూడండి. फर्स्ट आल ఏమి ఇచ్చారంటే कोष्टक में दी गई सूचना पढ़िए और उसके अनुसार कीजिए. పేజ్ నెంబర్ 9 లో ఇచ్చింటాడు. ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ 3 పదాలు ఇచ్చాడు. ఒకటేమో ఈద్, రెండవది ప్రభాత్, మూడవది వృక్ష. ఈ పదాలు ఇచ్చి ఏమని చెప్తున్నాడు, ఏక్ ఏక్ శబ్ద కా వాక్య ప్రయోగ్ కీజియే. అంటే ప్రతి పదానికి ఏం చేయాలంటే మనము మన సొంత వాక్యాల్లో ఆ పదంతో ఒక సొంత వాక్యాన్ని తయారు చేయాలంట. తర్వాత और उसके पर्याय शब्द लिखिए. ఇంకేం చేయాలంటే మనము అతను ఇచ్చిన పదాలకు టెక్స్ట్ బుక్ లో ఈద్, ప్రభాత, వృక్ష అని ఇచ్చాడు కదా, వాటికి పర్యాయ పదాలు కూడా రాయాలంట. పర్యాయ పదాలు అంటే మనము అంతకు ముందు వీడియోలో అంటే బరస్తే పదాలకు సంబంధించిన భాషాకి బాత్ చెప్పినప్పుడే చెప్పాం. పర్యాయ పదం అంటే సరి సమానమైన అర్థము గల పదము అని. ఓకేనా? సమానమైన అర్థము గల పదాన్ని ఏమంటామంటే పర్యాయ పదం అంటారు. ఓకేనా? ఈద్ అనే పదం ఉంది. ఈద్ అనే పదానికి పర్యాయ పదాలు ఏమంటే త్యోహార్ మరియు పర్వ్. ఈ పదానికి ఈ ఈద్ అనే పదాన్ని బేస్ చేసుకుని ఒక వాక్యాన్ని మనం రాసినట్టయితే ఈద్ కే దిన్ ఇతర్ లగాతే హై. ఈద్ అంటే పండుగ కదా, ఈద్ కే దిన్ ఇతర్ లగాతే హై అంటే పండుగ రోజున. ఇతర్ అంటే సెంట్ తగిలించుకుంటారు. ఓకేనా? రెండవది ప్రభాత్. ప్రభాత్ అంటే తెలుగు అర్థం అయితే తెల్లవారుజాము. ఓకేనా? దానికి పర్యాయ పదాలు సుబహ్, सबेरा. ఓకేనా? సుబహ్, सबेरा. వసంత మే ప్రభాత్ సుందర్ రహతా హై అంటే వసంత ఋతువులో సూర్యోదయం అందంగా ఉంటుంది. అంటే వసంత ఋతువులోనైనా వేరే ఋతువులో ఉండదా అంటే ఉంటుంది. జస్ట్ మనం ఒక ఎగ్జాంపుల్కి వాక్యం కింద రాసుకున్నాం అంతే. ఓకేనా? వసంత మే ప్రభాత్ సుందర్ రహతా హై. వృక్ష. వృక్ష అంటే పేడ్, తరు, పాదం. పేడ్, తరు, పాదం. వృక్ష అంటే తెలుసు కదా, చెట్టుకు గల పర్యాయ పదాలు అవి. మనము జస్ట్ సింపుల్ గా ఒక వాక్యం రాసాం, సొంత వాక్యము. వృక్ష పరోపకారి హై. చెట్టు పరోపకారులు అని. ఓకేనా? నెక్స్ట్ రెండవ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే దీంట్లో అపరాధి, ప్రసన్న అని 2 పదాలు ఇచ్చాడు. ఏక్ ఏక్ శబ్ద కా విలోమ శబ్ద లిఖియే అంటే ఫస్ట్ ఏం చేయాలంటే మనము ఈ పదాలకు వ్యతిరేక పదాలు రాయాలంట. వ్యతిరేక పదాలు రాసి ఉసే వాక్యమే ప్రయోగ కీజియే. వాటిని ఏం చేయాలంట ఆ వ్యతిరేక అర్థానికి సంబంధించిన పదముతో ఏం చేయాలంట మనము ఒక వాక్యాన్ని తయారు చేయాలంట. అపరాధి అనే పదం ఉందప్ప. అపరాధి అనే పదానికి వ్యతిరేక పదం ఏమి? నిరపరాధి. అపరాధి అంటే తెలుసు కదా, తప్పు చేసిన వాడు. నిరపరాధి అంటే తప్పు చేయనివాడు. ఇక తప్పు చేయనివాడు అనే పదం ఉంది కదా, దాన్ని బేస్ చేసుకుని వాక్యం రాయాలా చెప్తున్నాడు. ఇక్కడ ఒక వాక్యాన్ని రాశాం. ఏమేసి నిరపరాధికో జైలు నహీ భేజ్నా చాహియే అంటే తప్పు చేయని వాడిని జైలుకు పంపకూడదు అని మనం ఒక వాక్యాన్ని ఫ్రేమ్ చేశాం. ప్రసన్న అంటే ఉత్సాహము, ఆనందము అని. అప్రసన్న అంటే సంతోషంగా లేకపోవడం. ఓకేనా? అప్రసన్నత సే కోయి కామ్ కర్ నహీ సక్తే అంటే అప్రసన్నత అంటే ప్రసన్నత లేకుండా అంటే ఇష్టం లేకుండా మనం ఏ పని చేయలేము అని. సరేనా? నెక్స్ట్ వచన్ ఇక్కడ మిస్ అయింది. సరే, దీంట్లో వచన్ కూడా ఉంది నాన్న, ఇక్కడ మనము టైప్ చేయడం మిస్ అయింది, సారీ. మిఠాయి, చిమట, సడక్ అనే పదం ఇచ్చాడు. ఇక్కడ ఏక్ ఏక్ శబ్ద కా వచన్ బదిలియే और వాక్య ప్రయోగ్ కీజియే. మిఠాయి అంటే మిఠాయియా, చిమట అంటే చిమటాయి, చిమట అంటే చిమటే, సడక్ అంటే సడక్ అనే అర్థం వస్తుంది. ఓకేనా? మిఠాయికి సంబంధించి మనం వాక్యం రాసుకోవాలంటే అరే ఇక్కడ ఉంది, సారీ చూడలేదు. ఇక్కడ మిఠాయి, చిమట, సడక్ అని ఇచ్చాడు అన్న. మిఠాయి అంటే మిఠాయియా, చిమట అంటే బహువచన రూపం చిమటే, సడక్ అంటే బహువచన సడకే. ఓకేనా? దీనికి సంబంధించిన వాక్యాలు తీసుకుంటే మిఠాయియా అంటే ముझे మిఠాయియా చాహియే. चिमटे అంటే मैंने चिमटे खरीदा. सड़क అంటే हमारे गांव में सड़कें बड़ी हैं అంటే తెలుగు అర్థాలు చెప్పలేదు కదా. మిఠాయి అంటే స్వీట్స్ నాన్న. చిమట అంటే పట్టుకార తెలుసు కదా మనకు చిమట. సడక్ అంటే దారి. ఓకేనా?
ఆ మిఠాయికి సంబంధించి వాక్యం ఏం చెప్పాము? ముజే మిఠాయియా చాహియే, నాకు స్వీట్స్ కావాలి. రెండో వాక్యం చిమెటాకు సంబంధించి ఏం చెప్పాము? మైనే చిమిటే ఖరీదా, నేను పట్టుకారలు కొన్నాను. మూడో వాక్యం ఏం చెప్పాము? హమారే గావ్ కే సడకే బడి హై, అంటే మా గ్రామంలో దారులు పెద్ద గుండాయి అని రాశాం. ఓకేనా. తర్వాత సూచన పడియే ఔర్ ఉస్కే అనుసార్ కీజియే, అంటే కింద సూచన అంటే కింద ఇచ్చాడు కదా, చదివి మనము దాని ప్రకారంగా చేయాలంట. ఫస్ట్ ఏమన్నాడు? ఉపసర్గ పెహచాని అన్నాడు. 3 పదాలు ఇచ్చినాడు. ఒకటి బేసమజు, రెండవది సద్భావ్, మూడవది నిడరు. ఈ 3 పదాలు మనం ఏం చేయాలంట? ఉపసర్గని కనుక్కోవాలంట. కనుక్కుందామా? బేసమజ్లో ఉపసర్గ ఏంది? బే. అంతకు ముందు వీడియోలో మనం చెప్పాం దీని గురించి. ఓకేనా. సద్భావ్ లో ఉపసర్గ ఏంది? సత్. నిడర్ లో ఉపసర్గ ఏది? ని. ఓకేనా. ఇక ఈ కింద ప్రత్యయ పెహచాని అన్నాడు. 3 పదాలు ఇచ్చాడు. దుకాందార్, భడకీలా, గరీబీ. 3 పదాలు ఇచ్చాడు. 3 పదాలు ఇచ్చి ఏం చేశాడు? వీటిలో ప్రత్యయ కనుక్కోమన్నాడు. దుకాందార్ అనే పదంలో ప్రత్యయమి దార్. ఓకే. భడకీలా అనే పదం ఉంది. భడకీలాలో ప్రత్యయమి ఈలా. ఓకేనా. గరీబీ అని ఉంది. గరీబీలో ప్రత్యయమి ఈ. ఓకేనా. తర్వాత భావవాచక సంజ్ఞా में बदलिए, భావవాచక సంజ్ఞా में बदलिए. ఓకేనా. మీఠా. మీఠా అనేది ఏంది? ఇది ఒక విశేషణం అనేది. వీటిని ఏం చేయాలంటే మనం భావవాచక సంజ్ఞలోకి మార్చాలన్నమాట. ఇవి మిఠాస్. ఆస్ నువ్వు చేరిస్తే ఏమవుతుంది? మిఠాస్ అయింది. ప్రసన్న అనే పదం ఉంది. దాన్ని ఏమి? ప్రసన్నత. ఓకేనా. బూఢా అని ఉంది. ఏమవుతుంది? బుఢాపా అవుతుంది. ఓకేనా. సరే, మనం నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు? ఇన్హే సమజియే ఔర్ అభ్యాస్ కీజియే, అంటే ఒక వాక్యం ఇచ్చాడు. హామిద్ కే బాజార్ సే ఆతే హీ అమీనా నే ఉసే ఛాతీ సే లగా లియా. ఇక్కడ 2 చోట్ల సే అని ఉంది చూడండి. హామిద్ కే బాజార్ సే, ఇక్కడ ఒక సే ఉంది. ఆతే హీ అమీనా నే ఉసే ఛాతీ సే లగా లియా, 2 చోట్ల సే ఉంది. ఇక్కడ సేను అండర్లైన్ చేశాడు, అక్కడ సేను అండర్లైన్ చేశాడు. చేసి ఏమంటున్నాడు? ఇక్కడ సే అనేది ఏ కారకు, అక్కడ సే అనేది ఏంది అని అడిగాడు అనమాట. ఇక్కడ మనము రాసాము. ఫస్ట్ సే అపాదాన్ కారకు, రెండవ సే కరెంట్ కారకు. సరే, ఈ అపాదాన్ కారక్ అంటే ఏమి, కరెంట్ కారక్ అంటే ఏమి, ఇవన్నీ మనము కారక్ చెప్పేటప్పుడు మనము క్లీన్ గా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. తర్వాత చూడండి. హామిద్ నే కహా కి ఘర్ కి దేఖ్రేఖ్ దాదీ నే కి. అబ్బో, ఇక్కడ చూడండి, కేవలం కీతో పెళ్లి, కీను బేస్ చేసుకుని ఏం చెప్తున్నాడు? హామిద్ నే కహా కి ఘర్ కి దేఖ్రేఖ్ దాదీ నే కి, అంటే యహా పహలా కి. ఇక్కడ ఫస్ట్ కి అనేది సముచ్చయ బోధక్ నాన్న. ఫస్ట్ కి అనేది సముచ్చయ బోధక్. రెండవ కి, ఇక్కడ రెండవసారి కీ ఉంది కదా, ఇక్కడ కీ అనేది సంబంధకారక, అంటే యొక్క అని అర్థం వస్తుంది. ఇక్కడ ఫస్ట్ కీకి అర్థం ఏమొస్తుందంటే ఏమిటంటే, హామిద్ నే కహాకి, హామిద్ చెప్పాడు ఏమిటంటే, చూడండి జస్ట్ ఇక్కడ కీలకి ఎంత అర్థం ఉందో. ఫస్ట్ అక్కడ హామిద్ నే కహాకి అని ఉంది చూడండి. కీ అంటే ఏమిటంటే, తర్వాత రెండో కీ చూడండి, ఘర్ కీ అంటే యొక్క, ఇంటి యొక్క. ఓకే. కీ అంటే సంబంధకారకది. దేఖ్ రేఖ్ దాదీని కీ, కీ అంటే ఇక్కడ చేసింది అని అర్థమైందా. ఒక చోట ఏమో క్రియ, ఒక చోట ఏమో కీ, లాస్ట్ లో కీ క్రియ, మధ్యలోకి ఏమో సంబంధకారకు, ఫస్ట్ కి ఏమో సముచ్చయ బోధక్. ఓకేనా నాన్న, అర్థమైంది కదా. సరే, మనము నెక్స్ట్ స్లైడ్ చూడండి. ఏం చెప్తున్నాడు? అతని టెక్స్ట్ బుక్ లోనే ఒక एग्जांपल ఇచ్చాడు. रमजान के पूरे 30 रोजों के बाद ईद आई है. रमजान के पूरे 30 रोजों के बाद ईद आई थी, ईद आई होगी, ईद आ रही थी. ఇవన్నీ ఏంటంటే భూతకాల వాక్యాలలోని భేదాలు అన్నమాట. భూతకాల వాక్యాలలోని భేదాలు. ఈ భేదాలని ఇక్కడ ఒకే చోట ఇవ్వడం జరిగింది అనమాట. ఈ పైన వాక్యాలను బేస్ చేసుకుని మనం కింద వాక్యాలను కూడా
రాయాల్సి ఉంటుంది. ఓకేనా? హామీద్ చిమ్టా లాయా అని ఇచ్చాడు మీ టెక్స్ట్ బుక్ లో. హామీద్ చిమ్టా లాయా పైన వాటికి బేస్ చేసుకుని రాస్తే హామీద్ చిమ్టా లాయా హై, హామీద్ చిమ్టా లాయా థా, హామీద్ చిమ్టా లాయా హోగా, హామీద్ చిమ్టా లా రహా థా. ఓకేనా? రెండో వాక్యం ఏం చెప్పాడు? హామీద్ దాదీ సే బోలా, హామీద్ దాదీ సే బోలా హై, హామీద్ దాదీ సే బోలా థా, హామీద్ దాదీ సే బోలా హోగా, హామీద్ దాదీ సే బోల్ రహా థా. ఓకేనా? తర్వాత హామీద్ నే చిమ్టా లియా ఉందా లాయా ఉందా? సారీ, లియానే ఉంది, కరెక్టే. హామీద్ నే చిమ్టా లియా, వీటికి మనము వేరే ఫామ్లో రాయంటే భూతకాలంలోనే హామీద్ చిమ్టా లియా హై, హామీద్ చిమ్టా లియా థా, హామీద్ చిమ్టా లియా హోగా, హామీద్ చిమ్టా లే రహా థా. ఓకేనా? ఇక ఈ పాఠంలో ముహావరేలను గుర్తించి రామని చెప్పాడు. ఆల్రెడీ మనం ముహావరే గురించి ఆ ముందు వీడియోలోనే డిస్కస్ చేసుకున్నాము. అయినా ఒక్కసారి ఇక్కడ చూద్దాం. భేంట్ హోజానా అంటే అర్పిత్ హోజానా అంటే తెలుసు కదా, చనిపోవడం అని. దిల్ కచోట్నా అంటే దుఃఖీ హోనా, అర్థమైతే బాధపడడం అని. పీలీ పడనా అంటే కాంతహీన్ హోనా, కాంతిహీన్ హోనా అంటే అంతకు ముందే మనం తీసుకున్నాం. పీలీ పడినా కాంతిహీన్ హోనా అంటే రోగగ్రస్తురాలిగా మారిపోవడం. చకనాచూర్ హోనా అంటే నష్ట భ్రష్ట్ హోనా అంటే నాశనం అయిపోవడం. దిల్ బైఠ్ జానా అంటే ఆధీర్ హోజానా అంటే నిరాశ చెందడం. కలేజా మజ్బూత్ కర్నా అంటే ఆత్మవిశ్వాస్ కే సాత్ అంటే ధైర్యంగా అని. ఓకేనా? తర్వాత ఏడవది పరలోక సిధారణ. పరలోక సిధారణ అంటే మృత్యు హోనా అంటే చనిపోవడం. తర్వాత ధావా బోల్దేనా అంటే హమలా కర్నా అంటే దాడి చేయడం. మన గదగద్ హోనా అంటే పులకిత్ హోనా అంటే పులకించిపోవడం. అంటే ప్రతి వాక్యాన్ని మనము అంటే జస్ట్ ఈ ముహావరాను ఉపయోగించి ఒక వాక్యాన్ని ప్రయోగించాలి. ఇక్కడ చూడండి, ఆఫియా కో దేఖకర్ మేరా మన్ గదగద్ హో గయా అంటే ఆఫియాను చూసి నా మనస్సు ఉప్పొంగిపోయింది, నా మనస్సు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయింది. అవునా లేదా? ఈ విధంగా అంటే మనము ఆ పదాన్ని అంటే ఈ ముహావరాను బేస్ చేసుకొని మనము వాక్యాలను కూడా రాయాలన్నమాట. ఓకేనా? సరే, ఆ వాక్యాలను ఎక్కడ ఉన్నాయి చూడండి. మనము ల్యాక్ ఆఫ్ టైం ఇవన్నీ చెప్పుకోవడం లేదంటే. పైరోమే ఛాలే పడిన, పైరోమే ఛాలే పడిన అంటే చల్లేమే దిక్కత్ హోనా అంటే కాళ్ళలో బొబ్బలు రావడం. అక్కడ దిఖానా అంటే ఘమండ్ కర్నా అంటే గర్వం చూపించడం. ఓకేనా? ఇక్కడ ఈ వాటికి సంబంధించిన వాక్యాలను మనం సొంత వాక్యాలను కూడా మనం ఇక్కడ ఫ్రేమ్ చేయడం జరిగింది. అంటే మనం ఇదే వాక్యాలనే కాదు, మనకు ఇష్టం వచ్చిన వాక్యాన్ని మనం ఇక్కడ రాసుకోవచ్చు. సో మనకు ఈ పాఠానికి సంబంధించిన భాషాకి బాత్ అంశం కూడా అయిపోయింది. దాదాపు ఈ ఈద్గాహకు సంబంధించి మనం 6 వీడియోస్ చేయడం జరిగింది. 6 వీడియోస్ చేయడం జరిగింది. కాబట్టి ఒకవేళ మీరు ముందు వీడియోస్ చూడనట్లయితే మీరు యూట్యూబ్లో SYH గురు అని కొడితే మనకు ఛానల్ అనేది కనబడుతుంది. వాటిని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వాటిలో అన్ని వీడియోస్ మనకు కనబడతాయి, అన్ని మనం చూడవచ్చు. ఓకేనా డియర్ స్టూడెంట్స్? ఈ పాఠానికి సంబంధించిన 2 షార్ట్ క్వశ్చన్స్ అంటే 2 మార్కుల క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ 2 మార్కుల క్వశ్చన్ అంటే ముఖ్యమైన ప్రశ్నల గురించి మనం డిస్కస్ చేద్దాం. అంటే మనం స్కూల్కి వెళ్ళేంత వరకు ఎంతో కొంత నేర్చుకోవాలనే ఉద్దేశంతో వీటిని తయారు చేయడం జరిగింది. సరే, మనము ఆ 2 మార్కులకు సంబంధించిన ఫస్ట్ క్వశ్చన్ ఏదో చూద్దాం. ఫస్ట్ ప్రశ్న ఇచ్చాడు, హామిద్ కే స్థాన్ పర్ ఆప్ హోతే తో క్యా ఖరీదితే ఔర్ క్యూ అంటే హామిద్ ప్లేస్లో నీవు ఉండింటే, ఆప్ అంటే మీరు ఉండి ఉంటే, ఏమి కొనేవారు, క్యా ఖరీదితే ఏమి కొనేవారు మరియు ఎందుకు. అంటే నేను ఇక్కడ ఒక జవాబును మీకు ఫ్రేమ్ చేసి ఇవ్వడం జరిగింది. అయితే మనం ఇదే జవాబు ఫైనల్ అని కాదు, ఇది కూడా ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ అన్నమాట. అంటే ఒకవేళ హామిద్ ప్లేస్లో మీరు ఉంటే మీరు ఏం కొనేవారు, మీ నాన్నమ్మ కోసం మీరు ఏం కొనేవారు, అయితే ఎందుకు అనే కారణం కూడా మనము రాయవలసి ఉంటుంది అనమాట. సరే, మనం ఇక్కడ ఆన్సర్ కింద ప్రజెంట్ చేసాము ఏమనేసి, హామిద్ కే స్థాన్ పర్ యది మై హోతా తో చిమటా ఖరీద్తా. చెబుతున్నాం ఇక్కడ హామిద్ ప్లేస్లో మై హోతా నేను ఉంటే కూడా చిమటా ఖరీద్తా పట్టుకారనే కొనేవాడిని. క్యూంకి ఎందుకంటే
यह तवे से रोटियां उतारने अधिक उपयोगी है. यह అంటే ఇది, తవే సే అంటే పెనము నుండి, రోటియా ఉతార్నే అంటే రొట్టెలు దింపడానికి, అధిక ఉపయోగి హై ఎక్కువ ఉపయోగకరమైంది, చాలా ఉపయోగకరమైంది. అంటే హామిద్ ప్లేస్ లో నేను ఉన్నా కానీ పట్టుకారను కొనేవాడిని, ఎందుకంటే ఇది పెనుము మీద నుండి రొట్టెలు దింపడానికి చాలా ఉపయోగకరమైనది. ఇస్సే హాత్ నహీ జల్తే, ఇస్సే హాత్ నహీ జల్తే అంటే దీనివల్ల, అంటే పట్టుకార ఉండడం వల్ల చేతులు కాలవు. రోటియా ఆసానీ సే బనా సక్తే హై, రొట్టెలు ఈజీగా మనము చేయవచ్చు. దాదీ భీ బహుత్ ఖుష్ హోగి అంటే నాన్నమ్మ కూడా బాగా ఆనందపడుతుంది. మేరే లియే దువాయే దేగి, నా కొరకు ఏమి ప్రార్థన కూడా చేస్తుంది. క్యూంకి బడోं का आदर, सम्मान और सहायता करना हमारा कर्तव्य है. ఎందుకంటే పెద్దవారిని గౌరవించడం, సత్కరించడం మరియు సహాయం చేయడము మన యొక్క కర్తవ్యము. ఓకేనా? ఈ విధంగా మనము దీనికి ఆన్సర్ రాయొచ్చు అనమాట. యాక్చువల్గా మనకు అకార్డింగ్ యాజ్ గైడ్లైన్స్ ప్రకారంగా మనం ముందే అనుకున్నాం, మనకు వీటి ఆన్సర్ కేవలం 3 లేదా 4 లైన్లలో రాస్తే చాలనేసి. నేను యాక్చువల్గా ఆన్సర్ కూడా అంతే ఫ్రేమ్ చేశాను అనమాట. 3 లేదా 4 లైన్లు వచ్చే విధంగానే నేను ఇక్కడ ఫ్రేమ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? సరే, మనము నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏముందో చూడండి. అపని దాదీకి ప్రతి హామిద్ కి భావనాయ కైసీ థీ అంటే తమ నాన్నమ్మ పట్ల హామిద్ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అనేసి ప్రశ్నించాడు. వాటికి మనం సమాధానంగా రాయొచ్చు. ఏం రాయొచ్చు అంటే హామిద్ కే లియే దాదీ హీ సబ్ కుచ్ థీ, హామిద్ కొరకు వాళ్ళ నాన్నమ్మే సర్వస్వము. అంతే కదా, ఇంకా ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు కదా, వాళ్ళ అమ్మ నాన్న లేరు కాబట్టి హామిద్ కొరకు వాళ్ళ నాన్నమ్మే సర్వస్వము. వహ్ అపనీ దాదీ సే బహుత్ ప్యార్ కర్తా థా, అతడు వాళ్ళ నాన్నమ్మతో అమితంగా, వాళ్ళ నాన్నమ్మను అమితంగా ప్రేమించేవాడు. ఎవరు? హామిద్. హామిద్ ఖిలౌనే మిఠాయి ఖరీదనా చాహతా థా, యాక్చువల్గా హామిద్ ఆట వస్తువులను, తర్వాత స్వీట్స్, మిఠాయి అంటే స్వీట్స్లను ఖరీదనా చాహతా థా కొనాలని ఇష్టపడ్డాడు. అయితే దాదీకి ఉంగులియా రోటియా బనాతే సమయ్ తవేసే జల్తే థే అంటే వాళ్ళ నాన్నమ్మ యొక్క వేళ్ళు, ఉంగలియా అంటే వేళ్ళు, రోటియా బనాతే సమయ్ అంటే రొట్టెలు తయారు చేసే సమయంలో తవేసే జల్తే థే అంటే తవే అంటే అది పెనమునకు తగిలి కాలుతూ ఉండేవన్నమాట. ఇస్లియే కాబట్టి దాదీకి లియే చిమటా ఖరీదా అంటే వాళ్ళ నాన్నమ్మ కోసం ఏం చేశాడు? పట్టుకారను కొన్నాడు. దాదీకో ఖుష్ దేహనా చాహ, వాళ్ళ నాన్నమ్మను ఆనందంగా చూడాలనుకున్నాడు. చూడండి, ఇన్ని గొప్ప ఉన్నతమైన భావాలు వాళ్ళ నాన్నమ్మ పట్ల హామిద్ మనస్సులో ఉన్నాయి అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. సరే, మనము నెక్స్ట్ వీడియోలో ఈ ఈద్గాహ్ పాఠానికి సంబంధించిన ఎస్ఏ క్వశ్చన్ గురించి మనము డిస్కస్ చేద్దాం. ఈ షార్ట్ క్వశ్చన్స్లో ఇవే ముఖ్యమైన ప్రశ్నలు. సరే, మనం ఎస్ఏ క్వశ్చన్లో కూడా ఆ ఒక్క స్టోరీని డిస్కస్ చేద్దాం. ఈ ఎస్ఏ క్వశ్చన్కు మనకు ఎగ్జామ్లో 8 మార్క్స్ ఉంటాయి. సో 8కు 8 మార్క్స్ మనము ఏ విధంగా సాధించవచ్చో, ఎలా రాస్తే మనకు 8కు 8 మార్క్స్ మనం సాధించవచ్చో ఈ ఎస్ఏ క్వశ్చన్ ద్వారా మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. చూడండి, మనకు ప్రశ్న ఈ విధంగా ఇస్తాడు, ఈద్గాహ్ కహానీ కా సారాంశ్ లిఖో అనేసి. అలా ఇచ్చినప్పుడు మనము ఆన్సర్ ఏం చేయాలంటే లేఖక్ పరిచయాన్ని స్టార్ట్ చేయాలన్నమాట. అంటే లేఖక్ పరిచయకి మామూలుగా ఒక మార్క్ ఉంటుంది. సో మనము లేఖక్ పరిచయం రాస్తాము. లేఖక్ పరిచయం రాసేసి ఏ రాస్తామంటే ప్రస్తుత కహానీ ఈద్గాహ్ కే లేఖక్ శ్రీ ప్రేమ్చంద్ జీ హై అని రాస్తాం. అంటే ప్రస్తుత కథ అయిన ఈద్గాహ్ యొక్క రచయిత శ్రీ ప్రేమ్చంద్ గారు. ఇక ప్రేమ్చంద్ కా అస్లీ నామ్ ధనపత్ రాయ్ థా. ఇక ప్రేమ్చంద్ గారి అసలు పేరు ధనపత్ రాయ్. ఇక ప్రేమ్చంద్ కో ఉపన్యాస సామ్రాట్ కహతే హై. అంటే ఈ ప్రేమ్చంద్ గారిని ఉపన్యాస సామ్రాట్ అనేవారు, అంటే నవలల రాజు అనేసి. ఇక
गोदान, गबन, रंगभूमि, कर्मभूमि, निर्मला, सेवा सदन आदि इनके उपन्यास है। అంటే గోదాన్, గబన్, రంగభూమి, కర్మభూమి, నిర్మల, సేవా సదన్ మొదలుగునవి వీరి యొక్క నవలలు, ఉపన్యాస్ అనేసి మనం ఇక్కడ లేఖక పరిచయలో రాయొచ్చు అన్నమాట. ఇలా రాస్తే మనకు ఖచ్చితంగా ఆ లేఖక పరిచయకి చెందిన 1 మార్కును మనము సాధించవచ్చు. ఇక కవిత కహానీ కా సారాంశ్ అని హెడ్డింగ్ పెడతాం. కహానీ కా సారాంశ్ అని హెడ్డింగ్ పెట్టి మనకు ఈ కథ యొక్క సారాంశాన్ని మన ఈజీ వర్డ్స్ లో రాస్తాం. మనము ఈ ఎస్సేని కూడా ఈ సారాంశం ఎస్సే క్వశ్చన్ ని కూడా ఎలా మనం ప్రిపేర్ చేయడం జరిగిందంటే, మనము తెలుగులో అనుకొని హిందీలో ఏ విధంగా రాస్తే ఎంత ఈజీగా ఉంటుందో ఆ విధంగా మనం దీన్ని ఫ్రేమ్ చేశాము. సో చూడండి, ఇది పారాగ్రాఫ్ వైజ్ ప్రజెంట్ చేస్తే కొంచెము బాగుంటుంది దీని ప్రెజెంటేషన్. ఏమిచ్చామో చూడండి. यह कहानी रमजान त्योहार पर आधारित है. एक लड़का था, उसका नाम हामिद था. हामिद की आयु 4-5 साल की थी. हामिद के माता पिता नहीं थे, उनका देहांत हो चुका था. हामिद का पालन पोषण दादी अमीना करती थी. हामिद ईदगाह जाना चाहता था. हामिद के पैरों में जूते नहीं थे, फिर भी वह प्रसन्न था. అంటే మనం ఆ పాఠం విన్నాం కదా ఆల్రెడీ. ఆ పాఠాన్ని బేస్ చేసుకొని మనము ఈ కథ యొక్క సారాంశాన్ని రాయడానికి ప్రయత్నిస్తున్నాం. ఓకేనా? చూడండి, యహ కహానీ రంజాన్ త్యోహార్ పర్ ఆధారిత్ హై. అంటే ఈ కథ రంజాన్ అనే పండుగపై ఆధారపడి ఉంది. ఏక్ లడ్కా థా. ఈ కథలో ఒక బాలుడు ఉండేవాడు. ఉస్కా నామ్ హామిద్ థా. ఆ బాలుని పేరు హామిద్. ఓకేనా? హామిద్ కి ఆయు 4-5 సాల్ కి థీ. అంటే హామిద్ వయస్సు 4 లేదా 5 సంవత్సరాలు ఉండేదన్నమాట. హామిద్ కే మాతా పిత నహి థే. ఇక హామిద్ కి తల్లిదండ్రులు లేరనమాట. వాళ్ళిద్దరూ చనిపోయారనేసి మనం లెసన్ లో నేర్చుకున్నాం కదా. ఉన్కా దేహాంత హో చుకా థా. వారు ఈ పిల్లవాడు పుట్టిన తర్వాత వాళ్ళిద్దరూ చనిపోవడం జరిగిందనమాట. హామిద్ కా పాలన్ పోషణ్ దాది అమీనా కర్తీ థీ. ఇక ఈ హామిద్ ని వాళ్ళ నాన్నమ్మ అయిన అమీనా పోషిస్తూ పెంచుతూ ఉండేదన్నమాట. హామిద్ ఈద్గాహ్ జానా చాహతా థా. అటువంటి హామిద్ ఈద్గాహ్కి వెళ్ళాలనుకున్నాడు. హామిద్ కే పైరో మే జూతే నహీ థే. అంటే ఆ పిల్లవాడైతే ఈద్గాహ్ వెళ్ళాలనుకుంటున్నాడు. అయితే ఆ పిల్లవాని కాళ్లల్లో, పైరో మే అంటే కాళ్లల్లో, జూతే నహీ థే, చెప్పులు కూడా లేవు. ఫిర్ భీ వహ ప్రసన్న థా. అయినా కానీ ఆ పిల్లవాడు చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఇక నెక్స్ట్ పారాగ్రాఫ్ లో ఏమి ఇచ్చామో చూడండి. गांव के बच्चों के साथ वह ईदगाह गया. हामिद के पास केवल 3 पैसे थे. ईद की नमाज के बाद सारे बच्चे जाकर तरह तरह के चीजें खरीदने लगे. हामिद का दिल भी ललचाया, लेकिन वह अपनी दादी के लिए चिमटा खरीदा. ఇక ఆ పిల్లవాడు, ఇంకా తల్లిదండ్రులు ఎవరు లేరు కాబట్టి ఆ పిల్లవాడు గాంవ్ కే బచ్చోం కే సాథ్ ఈద్గాహ్ గయా. ఇక ఆ పిల్లవాడు గ్రామంలోని పిల్లలతో పాటు, ఆ ఊర్లోని పిల్లలతో పాటు అతను కూడా ఈద్గాహ్కి వెళ్ళాడు. హామిద్ కే పాస్ కేవల్ 3 పైసే थे. అయితే మన హామిద్ దగ్గర కేవలము 3 పైసలు మాత్రమే ఉన్నాయంట. ఈద్ కి నమాజ్ కే బాద్ సారే బచ్చే జాకర్ తరహ తరహ కి చీజే ఖరీదనే లగే. ఇక ఈద్ నమాజ్ తర్వాత పిల్లలంతా వెళ్ళేసి రకరకాల వస్తువులను కొన్నారనమాట. ఆ వస్తువులు ఏమేమి కొన్నారు, అక్కడ కాన్వర్జేషన్ ఏం జరిగింది అంతా మనం విస్తారంగా పాఠంలో నేర్చుకుందాం. హామిద్ కా దిల్ భీ లల్చాయా. అయితే ఆ వస్తువులను కొనాలని, ఆ వస్తువులను తినాలని హామిద్ యొక్క మనస్సు కూడా లలచాయ అంటే ఆశపడింది. లేకిన్ అయితే వహ్ అపనీ దాదీ కే లియే చిమ్టా ఖరీదా. ఆ పిల్లవాడు అపనీ దాదీ కే లియే అంటే తమ నాన్నమ్మ కొరకు చిమిటా ఖరీదా. చిమిటా ఖరీదా అంటే ఆ పట్టుకారను కొన్నాడనమాట. ఇక థర్డ్ పారాగ్రాఫ్ లో మనం ఏమిచ్చామంటే, हामिद के हाथ में चिमटा देकर दादी अमीना चौंक उठी और क्रोध करने लगी. हामिद अपराधी भाव से बोला, रोटियां बनाते समय तुम्हारी उंगलियां तवे से जलती थी. यह मुझसे देखा ना जाता था अम्मा, इसलिए मैं इसे लिवा लाया. यह सुनते ही अमीना का क्रोध तुरंत स्नेह में बदल गया. हामिद के लिए दुआएं देने लगी
ఆంఖోన్ సే ఆంసు బహానే లగి. ఈ విధంగా హామిద్ కే హాత్ మే చిమిటా దేకర్, హామిద్ యొక్క చేతిలో ఆ పట్టుకారను చూసిన అమీనా చౌంకుఠి అంటే మీ ఆశ్చర్యపోయింది, ఔర్ క్రోధ్ కర్నే లగి మరియు కోప్పడసాగిందనమాట. ఎందుకు కోపడింది అదంతా మనం ఎక్స్ప్లెనేషన్ లో చెప్పుకున్నాం పాఠంలో, సరేనా. హామిద్ అపరాధి భావసే బోలా, ఇక హామిద్ తప్పు చేసిన వాడిలా తలదించుకొని చెబుతున్నాడు. రోటియా బనాతే సమయ్ అంటే రొట్టెలు కాల్చే సమయంలో తుమ్హారీ ఉంగలియా నీ వ్రేళ్లు తవేసే జల్తే థే అంటేమి ఆ పెనుమును తగిలి, ఆ రొట్టెలు చేసి పెనుమునకు తగిలి నీ వేళ్లు కాలిపోతూ ఉండేవి. యహ ముజ్సే దేఖా నా జాతా థా అమ్మా, ఇది నేను చూడలేకపోయేవాడిని అమ్మా. ఇస్లియే మై ఇసే లివాలాయా, కాబట్టి నేను ఈ పట్టుకారను తెచ్చాను అనేసి ఆ హామిద్ చెప్తాడు. యహ సున్తే హి, ఈ మాట వింటూనే అమీనా కా క్రోధ తురంత్ స్నేహ మే బదల్ గయా, అమీనా యొక్క కోపమంతా చప్పున చల్లారింది, అది ప్రేమగా మారిపోయింది. హామిద్ కి లియే దువాయే దేనే లగి, ఇక హామిద్ కొరకు దేవుడితో ప్రార్థన చేయడం ఆరంభించింది. ఆంఖోన్ సే ఆన్సు బహానే లగి, ఇక ఆమె కళ్ళంబడి కన్నీళ్లను రాల్చింది. ఓకేనా. తర్వాత ఈ లెసన్ అయిన తర్వాత మనం జస్ట్ దీనికి ఇంకా అందంగా చేయడానికి ఏం చేయాలంటే, మనం ఈ స్టోరీ అయిన తర్వాత విశేషత అని రాస్తాం అన్నమాట. ఒక సబ్ హెడ్డింగ్ విశేషత అని రాసి ఈ కహానీ మే సహజత పాయి జాతి హై అంటే నేను ఈ కథ రాశాను కదా, ఈ కథలో అసలు సహజత్వం అనేది మనకు కనబడుతుంది అనేసి రాశాడు. తర్వాత మార్మిక ప్రేమకు దర్శాయగా అంటే హృదయానికి చెందిన హృదయ స్పందనలు మనకు ఈ పాఠం ద్వారా మనకు తెలుస్తాయి అనేసి విశేషత మనం రాశాం. ఓకేనా. ఈ విధంగా మనం రాసినట్టయితే ఖచ్చితంగా మనకు ఈ క్వశ్చన్కు 8 మార్క్స్ మనము సాధించవచ్చు. ఓకేనా. మరి మనం నెక్స్ట్ వీడియోలో ఇక ఇదే విధంగా లెసన్లకు నోట్స్లకు సంబంధించి వీడియోలు చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా స్టూడెంట్స్.